శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నూతన సంవత్సర అనుభూతులను పొందండి. నంబర్ 9355589999 శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంగలకుదురు గ్రామం లాంటి తెలుగుదేశం కంచుకోటలో ఇంతమంది మహామహుల మధ్య స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా నేను పోయిన జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని అందరూ కూడా ఒక గొప్ప సినిమా నటుడుగా, గొప్ప రాజకీయ నాయకుడుగా, పరిపాలనా దక్షకుడుగా, సంక్షేమ పథకాల రూపకల్పన ఆరాధ్యుడిగా పూజిస్తారు. అవన్నీ నిజమే. నేనైతే ఇంకొక కోణంలో చూస్తాను. ఆయన విప్లవ వీరుడు. ఏంటప్పుడు విప్లవ వీరుడు అంటున్నారు అనుకుంటారేమో. విప్లవం అంటే తుపాకులు భుజాన్ని వేసుకొని, లేకపోతే కత్తులు కటారులు తీసుకొని ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీద కర్రలో కత్తులతోటి దాడి చేసి అడవుల్లో నివసించే వాళ్ళు విప్లవకారులు కాదు. నిజమైనటువంటి విప్లవకారులు ఎవరైనా సరే మార్పుని కోరుకునేటువంటి వాళ్ళు విప్లవకారులు. నందమూరి తారక రామారావు గారు ఆనాటికి ఆయన రాజకీయ పార్టీ పెట్టే నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా పరిపాలిస్తూ తను అనుకున్న వాళ్ళే ముఖ్యమంత్రి, తను అనుకున్నదే రాష్ట్రం, తను అనుకున్నవాడే నాయకుడు, ఇట్లా ఒంటెద్దు పోకడతో పోయేటప్పుడు ఈ దేశంలో మార్పు కావాలి. ఆ మార్పు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఆ మార్పు నిరంతరం పురోగమిస్తూ ఉండాలి. ఆ మార్పు రాజకీయమై ఉండాలి. ఆ రాజకీయం పేదల దగ్గర ఉండాలని చెప్పేసి భావించి రాజకీయ పార్టీ పెట్టినటువంటి విప్లవ యోధుడు ఎన్టీ రామారావు గారు. అందుకు నేను విప్లవ యోధుడు అన్నాను. రాముడు అంటే ఆ రూపం తెలియదు, ఆయన చూసుకొని రాముడు అనుకునేవాళ్ళు. కృష్ణుడు అంటే రూపం తెలియదు, రామారావు గారిని చూసి కృష్ణుడని ఇందిరాగాంధీ సైతం చేతులెత్తి దండం పెట్టేది. దుర్యోధనుడైనా, అర్జునుడైనా, కర్ణుడైనా, ఎవరైనా నందమూరి తారక రామారావు గారే. అలాంటి గొప్ప సినిమా నటుడు, విలాసవంతమైనటువంటి జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఈ పేద ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను ఇంత వాడిని చేసిన ఈ తెలుగు ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, అది ఆత్మగౌరవం అయి ఉండాలి, అభివృద్ధి అయి ఉండాలని చెప్పేసి భావించి 82లో పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు.